ప్రతి సంవత్సరం ఆగస్టు 15 వస్తుంది. టెర్రస్‌లు పెట్టడం, ఇచ్చేత్తం అంతే అయిపోయింది. చెడుని చూసి కూడా పట్టించుకోకుండా ఉండే సమాజం నుంచి మన దేశానికి ఎప్పుడైతే స్వాతంత్రం వస్తుందో అదే అసలైన ఇండిపెండెన్స్ డే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. 1947లో తెల్లదొరల నుంచి మనకి స్వాతంత్ర్యం వచ్చింది. కానీ 2026లో ఉన్న ఈ జనరేషన్ మాత్రం కేవలం జెండా వందనం అని అనుకుంటుంది. సోషల్ మీడియా రీల్స్ అండ్ బైక్ రేజెస్ పండగ పూట చిల్లవడమే అనుకుంటున్నారు. అసలు ఈ తరానికి స్వాతంత్రం అంటే ఏంటో తెలుసా? స్వాతంత్రం అంటే కేవలం జెండా వందనమే కాదు, అది కొన్ని వేల మంది వీరుల రక్తపు చుక్కలతో అంటిన ఒక గాథ. అలాంటి ఒక గాథని మనం మర్చిపోకూడదు ఎప్పటికీ. మనం మర్చిపోవడమే కాకుండా మన తరతరాలకి గుర్తుండేలా ఈ ఇండిపెండెన్స్ డేని మనం సెలబ్రేట్ చేయాలి. మనం అలా సెలబ్రేట్ చేసామనుకోండి మనం వచ్చే తరాలకి కూడా ఇండిపెండెన్స్ డే గొప్పతనం తెలుస్తుంది. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ప్రతి సంవత్సరం ఆగస్టు 15 వస్తుంది. టెర్రస్‌లు పెట్టడం, ఇచ్చేత్తం అంతే అయిపోయింది. కానీ మన దేశం మనకి ఇచ్చిన మనం వాడుతున్నామా లేదా? ఈ రోజుల్లో మనకు నచ్చినట్టు బతికే స్వేచ్ఛ ఉంది. కానీ కారణం సరిహద్దుల్లో కాపాడాల్సిన ఆ సైనికులు. ఆ రోజుల్లో లాఠీ దెబ్బలు తిన్న స్వాతంత్ర సమర యోధులు. కానీ ఈ రోజుల్లో వాళ్ళ గురించి ఆలోచించే పరిస్థితుల్లో ఒకరు కూడా లేరు. అదే తప్పు. ఈ దేశం మనకి ఇచ్చిన స్వేచ్ఛను కానీ ఈ రోజుల్లో దీని గురించి ఎవరు ఆలోచిస్తారు? అందరికీ లైక్ ఇవ్వడం ముఖ్యం. సైబర్ క్రైమ్స్, హ్యూమన్ హెరాస్మెంట్స్ ఇలాంటివి జరగకుండా ఆపాలి మనం. అదే తప్పు. ఈ జనరేషన్ టెక్నాలజీతో ముందుకు వెళ్తుంది, సంతోషమే. కానీ ఈ దేశం మనకి ఇచ్చిన ఫ్రీడమ్ని మనం సరిగ్గా యూజ్ చేసుకుంటున్నాం లేదా అంటే తెలియదు. చెడుని చూసి కూడా పట్టించుకోకుండా ఉండే సమాజం నుంచి మన దేశానికి ఎప్పుడైతే స్వాతంత్రం వస్తుందో అదే అసలైన ఇండిపెండెన్స్. స్వాతంత్రం అంటే ఎవరికో వాళ్ళు బతికేయడం కాదు, తోటివాడికి భయం లేకుండా బతికేలా చేయడం. ఈ ఆగస్టు 15కి జెండా ఎగరేద్దాం, తప్పులేదు. కానీ దాంతోపాటు మన ఆలోచనలు మార్చుకుంటామని, మన సమాజాన్ని కాపాడుకుంటామని ఒక మాట ఇస్తాం. అదే ఈ తరానికి చేసినట్టు నా స్వాతంత్ర విలువ.